నేను చూశాను సార్. నేను కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చేశా, చైర్మన్గా కూడా చేశా. సభా సంప్రదాయాలను పక్కన పెట్టడం సార్, వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సభలో, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఫ్యామిలీల గురించి మాట్లాడలేదు సార్ సభలో. అది రికార్డుల నుంచి తొలగించారు కదా సార్. అన్పార్లమెంటరీ మాట్లాడితే అలో చేస్తారా? నా మీద కౌన్సిల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడితే చెప్పకూడదు సార్, అది ఎత్తుకునే కౌన్సిల్ కాబట్టి. అన్పార్లమెంటరీ సార్, రికార్డు నుంచి తీసేయండి సార్ చెప్తే రికార్డు నుంచి కూడా తీసేయాలి సార్. అది బుక్ అన్ని ప్రింట్ అయితే అసభ్యమైన భాష కూడా అందులో ఉంటుంది కదా సార్. ఎట్లా సార్ సభను? గతంలో ఉండే స్పీకర్ గారు ఆయన నోటితో నేను చెప్పాను సార్, వాళ్ళని నోరు గడుపుకోవాల్సి వస్తుంది సార్ చెప్పారు చెప్తే. ఏం సార్ సభా సంప్రదాయాలు పాటించినాడు సార్ ఆయన? సభను సక్రమంగా నడిపించాడా? వ్యక్తిగతంగా మాట్లాడితే కూడా సార్. కాబట్టి నేను కోరేది అంతే సార్, మంచివారు, మీకు అన్ని అనుభవం ఉంది, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మీరు మొదటి నుంచిగా మంత్రిగా ఉన్నారు. మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ నాకు కానీ ఎన్టీ రామారావు గారు ఈ అవకాశం కలిగించారు. వారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. వాటి సభా సంప్రదాయాలు ఉండాలి సార్, గౌరవం ఉండాలి. సభ అంటే ఏంటి సార్? ఇన్ని సభలు చూసాం మీరు నేను 40 సంవత్సరాలు. ఎంత హుందాగా ఉండేది. ప్రతిభాతి గారు ఉన్నారు, దళిత మహిళ. అదేవిధంగా మన ఎండమూరి రామకృష్ణుడు గారు ఉన్నారు, గతంలో నారాయణరావు గారు ఉన్నారు మన ప్రభుత్వంలో. ఇంత గౌరవంగా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సభ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ మన ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత ఆయన కంటతడి పెడితే చూడలేకపోయాం సార్. అంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా బాగా తట్టుకోలేకపోయినాం. సభను నడిపించే తీరాది సార్. సభ గౌరవం ఏమైనా ఉంది సార్? సభ అంటే ఏమి సార్? ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ మేము? నేను కోరేది అంతే సార్, మీకు అనుభవం ఉంది కాబట్టి సార్. మీరు నేను మంచి మిత్రులము, మీకు మాకు సంబంధాలు చాలా ఉన్నాయి సార్. మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం పాల్పంచుకున్నారు. నేను మున్సిపల్ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా, మన హెల్త్ మినిస్టర్గా అవకాశం ఇచ్చారు. మీరు నేను బాగా